మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద శనివారం రోజున బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ కోట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎన్డీఏ కూటమి గెలవడం ఆనందదాయకమని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మకుండా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, రానున్న మిగిలిన రాష్ట్ర ఎన్నికలకు ఈ విజయం ఎంతో ఉపకరిస్తుందని, దేశమంతటా బీజేపీ పార్టీ ప్రభుత్వాలను ఏర్పరుస్తోందని, అదే దిశగా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఇంకా ముందుకు అడుగులు వేస్తూ అధికారాన్ని చేపడుతోందని అన్నారు. ఇటు కార్యక్రమంలో కౌన్సిలర్ వినోద్, భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షులు కస్పలింగం, సాగర్, విజయ్, శ్రీకాంత్, కిరణ్, సీను, విజయ్, కళ్యాణ్, నాగరాజు, ఉదయ్, వికాస్, వంశీ, వెంకట్ ప్రసాద్, ప్రవీణ్, విఘ్నేష్, ఆకాష్, బన్నీ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్లో శివసేన మరియు బీజేపీ మరియు అజిత్ పవార్ కూటమిగా ఏర్పడి 230 సీట్ల పైగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి విజయం సాధించడం చాలా సంతోషకరం. వారికి బీజేవైఎం తరఫున, బోధన్పట్న శాఖ తరఫున వారికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే గత ఎలక్షన్లో ఏదైతే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని పక్కకు పెట్టి షిండే వర్గంగా బయటకు వచ్చి బాలాసాహెబ్ ఠాక్రే గారి నిజమైన హిందుత్వ వారసుడుగా పేరు తెచ్చుకున్న ఏక్నాథ్ షిండే గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి విజయం సాధించడం చాలా అభినందనీయం. అలాగే రాబోయే రోజులలో ఇలాగే అన్ని ఎలక్షన్లలో ఎక్కడ చేసినా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. రాబోయే తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా బీజేపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధించి ఇక్కడ సీఎం సీటాన్ని చేదిక్కించుకుంటాం. ప్రతి ఒక్క కార్యకర్త, అక్కడ కష్టపడ్డ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అలాగే మునుముందు శివసేన పార్టీ మరియు అజిత్ పవార్ మరియు అలాగే బీజేపీ మూడు కలిసి రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి సీఎం పోస్టును కైవసం చేసుకొని ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని మేము అందరం ఆశిస్తున్నాము. అలాగే కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.